తెలంగాణలో జనసేన ఖాతా తెరిచింది. ఇది కేవలం ఓ వార్డు విజయం కాదు, రాజకీయ సంకేతం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. బీఆర్ఎస్ కొన్ని పట్టణాల్లో పోటీ ఇవ్వగా, బీజేపీ కూడా కొన్ని వార్డుల్లో తన ప్రభావాన్ని చూపించింది. ఈ పరిస్థితుల్లోనే జనసేన పార్టీ తెలంగాణలో తన తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇది సాధారణ ఫలితం కాదు, తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్ సంకేతం. తెలంగాణలో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు జరిగాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన పార్టీ ఖాతా తెరిచింది. మొత్తం 15 వార్డుల్లో 9 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 1 వార్డుల్లో జనసేన గెలిచింది. 14వ వార్డులో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి 60 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆమె ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన అధ్యక్షుడు సరికొప్ర నాగేశ్వరరావు భార్య. ఈ విజయం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన మొత్తం 336 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. అనేక ప్రాంతాల్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ నేరేడుచర్ల విజయం పార్టీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించడంతో ఎన్నికల ముందు రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆయన మద్దతు కోరింది. అయితే అనివార్య కారణాలతో ప్రచారం రద్దు కావడంతో కొంత నిరాశ నెలకొంది. ఈ విజయం జనసేనకు ఒక బలం. ఇది తెలంగాణలో పార్టీకి మొదటి అడుగు. మరి ఈ విజయం భవిష్యత్ విస్తరణకు బాట వేస్తుందా, లేక ఇది కేవలం స్థానిక ప్రభావమేనా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషించగలదా? జనసేన తొలి విజయంతో తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజులు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. జనసేన రిజల్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో బలపడుతుందా? కామెంట్లో చెప్పండి. తాజా అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.